రైట్ హైదరాబాద్ లో గత 2 గంటలుగా వర్షం దంచి కొడుతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఎదురైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉత్తరం ఉరుముతుంది, దక్షిణం దంచి కొడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇటు భాగ్యనగరం అంతా కూడా తడిసి ముద్దవుతుందని చెప్పొచ్చు. గ్రేటర్ లో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు నమోదైంది గచ్చిబౌలిలో. ఇక రాగల 2 గంటల పాటు నగర వ్యాప్తంగా కూడా కుండపోతగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇటు హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక 45 ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ 45 ప్రాంతాలతో పాటుగా నగరంలో ఇటు కాలనీలు కానివ్వండి, దాంతో పాటు ఇటు బస్తీలు కానివ్వండి, చాలా వరకు ఇళ్లలోకి వర్షపు నీరు చేరిపోవడంతో ఇటు స్థానికులైతే తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇక రాగల 2 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, ప్రస్తుతం నేను షేక్పేటలో ఉన్నటువంటి ఓయూ కాలనీలో ఉన్నాను. సో ఓయూ కాలనీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనము ఓయూ కాలనీలో దాదాపు నా మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు ఇక్కడ చేరినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితి ఇక ముందుకు వెళ్తే పూర్తిగా మునిగిపోయేటటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ దాదాపు జలదిగ్బంధంలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, ఇటు హైడ్రా అధికారులు కానివ్వండి, సో ఎవరూ కూడా రాకపోవడంతో ఇటు సహాయం కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఎదురు చూపులు చూడవలసినటువంటి పరిస్థితి. దాదాపు 2 గంటలుగా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్స్ చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు లోపల అనేక ఇళ్ళు ఉన్నాయి, మొత్తం ఇళ్లలో మొత్తం వర్షపు నీరు వచ్చేసాయి. కార్లు కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ సిచ్యువేషన్ ఉందనేది. సో ఇలాంటి సిచ్యువేషన్ ముందు వెళ్తుంటే దాదాపు ఇక 5 ఫీట్ల మేర వర్షపు నీరు అనేది ముందైతే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు, మొత్తం ఇళ్లలోకి వర్షపు నీరు చేరిపోయింది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి షాప్స్ లో కూడా వర్షపు నీరు చేరినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు. చెప్పడానికి జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా వచ్చారా ఏంటి? జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా వచ్చారా? మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్? ఓకే ఓకే. మరి కరెంట్ ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? కరెంట్ బాగానే ఉంది, నార్మల్ గానే ఉంది. అంతా చెక్ చేయడానికి వచ్చినాము, అంతా నార్మలే ఉంది. ఓకే ఓకే. మనము చూడొచ్చు ఇక్కడ మొత్తం ఏ విధంగా ఉందనేది సిచ్యువేషన్. మనం కొంత ముందుకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తుంది ఏంటి అనేది కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితి ఇటు హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో ఉందనే చెప్పొచ్చు. సో నేను వెళ్తున్న కొద్దీ మొత్తం ఎక్కడికక్కడ కూడా దాదాపు ఎంత వాటర్ ఫ్లోటింగ్ ఉందనేది కూడా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో వాస్తవానికి లోపల ఉన్నటువంటి వాళ్ళని బోట్ల సహాయంతో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఎందుకంటే లోపల సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే సాయంత్రం దాదాపు 2 గంటలుగా ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం 5-6 ఫీట్ల మేర వర్షపు నీరు అంతా కూడా చేరిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను చూస్తున్నాను, దాదాపు నేను మునిగిపోయాను. దాదాపు ఇప్పటికే దాదాపు 3-3.5 ఫీట్ల వాటర్ వచ్చేసింది. నేను దాదాపు మునిగిపోయినటువంటి పరిస్థితి. కాస్త ఇంకొద్దిగా ముందుకు వెళ్తే పూర్తిగా వాటర్ అంతా కూడా అంటే చూడొచ్చు ఈ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందనేది కూడా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇక ముందుకు వెళ్తున్న కొద్ది పూర్తిగా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం ఇటు హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు చూసుకుంటే 12 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. సో ఇక రాగల కొద్దిసేపు ఇదే స్థాయిలో వర్షం ఉండేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఇటు భాగ్యనగరం అంతా కూడా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి. సో సిటీలో అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ కూడా ఇటు జిహెచ్ఎంసీ కూడా రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూస్తున్నాము హైదరాబాద్ నగరంలో 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ మేయర్, జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా ఆ వీడియో జర్నలిస్ట్ చాలా ఒక్కసారి మీరు చూపించండి పరిస్థితి. నేను మొత్తం మునిగిపోవాల్సి వస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్తే దాదాపు పూర్తిగా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు నా టీ షర్ట్ కూడా దాదాపు ఇంత అంటే ఈ స్థాయిలో ఇక్కడ సిచ్యువేషన్ ఉందంటే ఇక ముందు మ్యాన్ హోల్స్ పూర్తిగా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. ఇది సిటీలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కాదు. హైదరాబాద్ నగర నడిబొడ్డు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇదని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందంటే సో మొత్తం కరెంటు వైర్లు కూడా వేలాడుతున్నటువంటి పరిస్థితి అనేది దానికి కూడా కనిపిస్తుంది.
మొత్తము దాదాపు లోపల ఉన్నటువంటి వారు ఎవరు బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్. బోట్ల సహాయంతో వాళ్ళని బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సహాయక చర్యలు అయితే ఇప్పటి వరకు అందట్లేదు. ఈ వాటర్ అంతా కూడా మొదట ఏదైతే మొత్తం మోటార్ల సహాయంతో తొలగించవలసినటువంటి అవసరం ఉంది. బట్ ఎక్కడ కూడా సహాయక చర్యలు అందట్లేదని ఇక్కడ షేక్పేటలో ఉన్నటువంటి ఓయూ కాలనీ వాసులు అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ నీట మురుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక రాగలే 2-3 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు.